హాయ్ అండి. ఈరోజు వీడియోలో కిడ్స్‌కి ఎంతో ఇష్టమైన చీజ్ కార్న్ బాల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇంట్లో ఉండే తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తోనే అయిపోతుంది. అండ్ మనం దీన్ని డీప్ ఫ్రై చేయట్లేదు. జస్ట్ పాన్ ఫ్రై. రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడు ఏం ఇంగ్రీడియెంట్స్ కావాలో చూసేద్దామా? దీనికోసం మనకి 1 కప్పు స్వీట్ కార్న్ ముందుగానే బాయిల్ చేసి పెట్టుకోండి. 1 కప్పు స్వీట్ కార్న్ అంటే మనకి సుమారుగా 2 స్వీట్ కార్న్‌లు సరిపోతాయి. సన్నగా తరిగిన కొత్తిమీర, క్యాప్సికమ్, అలాగే చీజ్. మీ దగ్గర ఏ చీజ్ ఉంటే అది. నా దగ్గర క్యూబ్స్ లేకుండా ఇలాంటి చీజ్ ఉంది. సో, ఇది తీసుకున్నా పర్వాలేదు. క్యారెట్, ఆనియన్ కూడా తీసుకోండి. మనకి బైండింగ్ కోసం ఒక హాఫ్ కప్ వరకు సూజీ తీసుకున్నాము. ముందుగా బాయిల్ చేసిన కార్న్‌ని కచ్చా బచ్చాగా మిక్సీ పట్టుకోండి. అంటే మరీ పేస్ట్‌లా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకుంటే చాలు. ఇప్పుడు ఈ కార్న్ పేస్ట్‌లో మనం ఇంగ్రీడియెంట్స్ అన్నీ 1 బై 1 యాడ్ చేసేయండి. ఇందులో అన్ని రకాల వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి హెల్తీయేనండి. చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి. నేను 2 ప్యాకెట్స్ యాడ్ చేశాను. అలాగే మీకు ఇష్టమైతే ఆరిగానో కూడా యాడ్ చేసుకోండి. సరిపడా ఉప్పు, అలాగే ఆరిగానో, అలాగే హాఫ్ కప్ సూజీ తీసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసి మీకు స్పూన్‌తో అయితే స్పూను, లేకపోతే హ్యాండ్‌తో అయితే హ్యాండ్ బాగా అవన్నీ కలిపేలాగా మిక్స్ చేసుకోండి. నేను హ్యాండ్‌తో మెత్తగా కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం బాల్స్‌లా చేసుకోవడానికి వాటర్ పెట్టుకోండి అక్కడ, చెయ్యి తడి చేసుకోవడానికి. అప్పుడు మనకి స్మూత్‌గా వస్తుంది టెక్స్చర్ అనేది. ముందు గారెకి అద్దుకున్నట్టు అలా అద్దుకుని మిడిల్‌లో మనకి చీజ్‌ని పెట్టేసుకోండి. అదే మీరు క్యూబ్స్‌లా తీసుకుంటే ఒక చిన్న క్యూబ్ పెడితే సరిపోతుంది. ఆ చీజ్ అనేది బయటికి రాకుండా మంచిగా చేత్తో అనుకుంటూ బాల్ లాగా చుట్టేసుకోండి. అలాగే మిగతా బాల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. మనం దీన్ని డీప్ ఫ్రై కాకుండా హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి పాన్ ఫ్రై చేసుకుందాము. పొంగనాల పాన్ ఉంటుంది కదండి, అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఈ ఒక్కొక్క బాల్‌ని అందులో పెట్టి స్పూన్‌తో అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటే మన చీజ్ కార్న్ బాల్స్ అనేవి రెడీ అయిపోయాయి. లేదు నేను డీప్ ఫ్రై చేసుకుంటా అంటే ఈ బాల్స్ అన్నిటిని బ్రెడ్ క్రమ్స్‌తో కోట్ చేసుకుని మీరు డీప్ ఫ్రై చేసుకుంటే కూడా బాగా వస్తాయి. మీరు టిప్ ఏంటంటే ఇందులో చేసుకునేటప్పుడు చిన్న చిన్న బాల్సే చేసుకోండి. నావి కొన్ని పెద్దవి అవ్వడం వల్ల తిప్పేటప్పుడు కొంచెం టైం పట్టింది. అలా కాకుండా చిన్నవి చేసుకుంటే చూడండి ఈజీగా మూవ్ అయిపోతున్నాయి. అలాగే మన ఛానల్‌లో చాలా కిడ్స్ హెల్తీ స్నాక్ రెసిపీస్ ఉన్నాయి. అలాగే ప్యూర్ వెజిటేరియన్ ఛానల్ అండి. మీకు వెజ్ రెసిపీసే కావాలి అనుకుంటే మన ఛానల్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఒకసారి చెక్‌ఔట్ చేసేస్తారా? చెక్‌ఔట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయాలి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ కూడా చేయండి. చూసారా? బాల్స్ అనేవి ఎంత సాఫ్ట్‌గా, ఎంత చీజీగా ఉన్నాయో, టేస్ట్ కూడా అలాగే ఉన్నాయండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.